మొత్తం కథ చెప్పనా? కొమ్మద్ది, నల్లగుడి మొత్తం కలిపి 10,000 జనాభా కూడా లేని రెండూళ్ళు 30 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నాయి. నారపరెడ్డి నీడ కింద కొమ్మద్ది, బసిరెడ్డి బలం మీద నల్లగుడి. ఆ నియోజకవర్గంలో ఉన్న 25 ఊళ్ళని 2 ముక్కలుగా విడగొట్టేశాయి. 30 సంవత్సరాల క్రితం కొమ్మద్దిలో మొదలైన 5 రూపాయల ఫ్యాక్షన్ ఆ ఏరియాని కరువు ప్రాంతంగా మార్చేసింది. కొమ్మద్ది పొలిమేరలో ఉన్న శాఖలమరి దగ్గర ప్యాకాట్లో చిన్న గొడవ వచ్చింది. బసిరెడ్డి ఆట ఓడిపోయి 5 రూపాయలు బాకీ పడ్డాడు. నల్లగుడోళ్ళు మొండినా కొడుకులు, ఆడితే గెలిచరు, ఓడితే కట్టరు. ఏంది బాయ్ జాచి మాట్లాడుతాండా? ఏం పౌరుషం పొడుచుకుని వచ్చాండి అదే లెక్క తీరా ముందు. అందుకే దీన్ని 5 రూపాయల ఫ్యాక్షన్ అంటారు. దానికి ప్రతీకారంగా నారపరెడ్డి బసిరెడ్డి మనుషుల్ని కిలోరాయితో కొట్టి చంపాడు. ఆ కోపంతో బసిరెడ్డి నారపరెడ్డి తండ్రి తిమ్మారెడ్డిని పొడిసి చంపాడు. దాంతో నారపరెడ్డి బసిరెడ్డి తండ్రి లక్ష్మారెడ్డిని నరికేశాడు. మీ అయ్యట్టంటోండి రెడ్డి. వెళ్ళి మా అయ్యతోనే మాట్లాడుకో. పండగల కొత్త బట్టలు కొనుక్కున్నట్టు ఏడాదికోసారో 2 ఏళ్లకోసారో ఈ కూనీలు జరుగుతూనే ఉంటాయి. బసిరెడ్డి వెరైటీస్ గనుల్లో బాగా సంపాదించాడు. రాజకీయాల్లో దిగాడు. 20 ఏళ్లుగా నియంతలా పరిపాలిస్తున్నాడు. మొట్టమొదటిసారి అతనికి ఎదురు నిలబడటానికి అపోజిషన్ పార్టీకి నారపరెడ్డి ఒక్కడే కనిపించాడు. అతన్ని ఒప్పించడానికి నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇంటికి పంపించి మరీ బతిమాలారు. ఈసారి మొగ్గు నారపరెడ్డి వైపే ఉందంటున్నారే. ఈడెవడో కవిత్వం ఏడ్చాడు. కొమ్మద్ది కొండగాలికి నల్లగుడి నిలబడగలదా? నిలబడిలా చదువులకని లండన్ వెళ్లి 12 సంవత్సరాల తర్వాత ఊరు తిరిగి వస్తున్న నారపరెడ్డి కొడుకు వీరరాఘవరెడ్డి కోసం తల్లిదండ్రులతో పాటు బసిరెడ్డి కొడుకు బాలరెడ్డి కూడా ఎదురు చూస్తున్నాడు. ఏంది నాయనా, రైలుకు బ్రేకులు లేవా? స్టేషన్ రాకముందే ఇడెక్కి చైన్ లాగినాడు. నీకోసం ఆడదాకా ఆగలేకపోయినానబ్బి. అట్నా పాపా ఏంది మామా, ఏదైనా తట్టుండదా? ఎలక్షన్లు కదప్పా, ఈ 2 మాసాలు అంత జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ బసిరెడ్డి బలవంతుడు కదా. బసిరెడ్డి బలం బస్తాల్లో ఉండదు, మన బలం బస్తీల్లో ఉండదు. నువ్వు గమ్మునుండు. ఏందిరా నాయనా, కిందికి దిగో.
పొట్ట లేతగా ఉంది. నారపరెడ్డి బిడ్డ. మంది లేరా కత్తులు లేవా?